నెక్స్ట్ కార్నర్ చూసుకుంటేనమ్మా ఈశాన్యం కార్నర్ అంటారు. తూర్పు రోడ్డు ఉత్తరం 2 రోడ్ల స్థలాన్ని ఈశాన్య స్థలం అంటారమ్మా. ఈశాన్యం స్థలం నాకు చాలా బాగా కలిసి వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈశాన్య స్థలంలో అమ్మ ఎప్పుడైనా 2 రోడ్లు క్లియరెన్స్ వెళ్ళాలి. కానీ ఏదైనా ఒక రోడ్డు బ్లాక్ అయితే దాన్ని టీ జాయింట్ అంటాము ఒక రోడ్డు. కానీ 2 రోడ్లు బ్లాక్ అయిపోయి మన ఇంటికి ఈశాన్య స్థానం మనం అనుకుంటాం. ఒక రోడ్డు మనకు పడమర వెళ్తూ ఉంటుంది, ఒక రోడ్డు దక్షిణానికి వెళ్తూ ఉంటుంది. అలాంటి అంటే 2 రోడ్లు క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు అది అధమ శ్రేణి స్థలం కిందికి మనం పరిగణలో తీసుకుంటాం. అలాంటి ఇండ్లలో ఎందుకంటే నివాసం ఉండడం కంటే అది అమ్మివేసుకోవడము, అసలు ఆ ఇల్లుని తీసివేయడం మంచిదంటాను నేను. ఎందుకంటే నా లైఫ్లో ఎన్నో ఇండ్లని చూశాను, అధమ శ్రేణి ఇండ్లు. చూడ్డానికేమో ఈశాన్యం అనుకుంటారు కానీ అధమ శ్రేణి హౌజెస్ అసలు నివాసయోగ్యమానికి పనికిరావమ్మా. ఈశాన్య స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అని చూస్తే ఈశాన్య స్థలంలో మా ప్రధానంగా ఈశాన్యం, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ తగ్గకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉందమ్మా. ఈశాన్యం తగ్గింది అంటే ఆ ఇంట్లో మరణాల రేటు పెరుగుతుంది అని అర్థము. ఎంతో మంది అమ్మా, నేను ఈ మధ్య కాలంలో కూడా నేను చూశాను, ఈశాన్యం అంటే చక్కగా ఉత్తర ఈశాన్యము ఒక 4x6 తగ్గి ఉందమ్మా. మిగతాదంతా వాస్తు ప్రకారం కట్టుకున్నారు. తండ్రి మరణించారు, ఆ తర్వాత కొడుకు మరణించారు, మళ్ళీ ఆ తర్వాత అలా పాపం వాళ్ళ వైఫ్కు ఆరోగ్యం బాగాలి. నేను పోయి ప్రాక్టికల్ చూశాను. ఈశాన్యం తగ్గిపోతుంటే అకాల మరణాలు కూడా బాగా జరుగుతుంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, వంశాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈశ్వర అనుగ్రహం లేనిది, ఎప్పుడు ఈశ్వర అనుగ్రహమే లేని ఇంట్లో ఏం నివాసం ఉంటాము. అందుకని అమ్మ చిన్న ఇంకా మనం వాస్తుశాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. కానీ కొన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే మనం మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం కదమ్మా. అందుకని 4 కార్నర్లో మనం ఏదైనా ఒక స్థలం కొనే ముందు అది ప్రథమ శ్రేణి స్థలమా, ద్వితీయ శ్రేణి స్థలమా, అధమ శ్రేణి అంటే 8 గ్రేడ్లు ఉంటుందమ్మా ప్రతి స్థలానికి. ఉదాహరణకు ఒక ఉత్తరం స్థలం ఉందనుకోమ్మా, ఉత్తరంలో 8 రకాల స్థలాలు ఉంటాయి. ఎలా నిర్ణయించుకోవాలి అని మనం చూస్తేనమ్మా, తూర్పు భుషము పెద్దగా ఉండి ఉత్తర భుషము 1 ఫీట్ తగ్గినప్పుడు దాన్ని మనం రెక్టాంగిల్ కిందికి మేము తీసుకుంటాము. అలా కాకుండా చతురస్రక సగలం 2 సమానంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏంటంటే ప్రథమ శ్రేణి కిందకి తీసుకోవాలి. అందుకని మా స్థలాలు తీసుకునేటప్పుడు భూగర్భ విశేషాలు, ఆ స్థలంలో ఇదివరకు ఏం చేశారు, పంటలు వేసుకున్నారా లేకుంటే ఏం చేశారు అనేది కొంచెం చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని చరిత్రని తెలుసుకోకుండా స్థలాలు కొనకూడదమ్మా. ఎందుకంటే కొన్ని స్థలాలు మనకు వంశహీనతని ఇస్తూ ఉంటాయి, కొన్ని స్థలాలు అభివృద్ధిని ఇస్తూ ఉంటాయి, కొన్ని స్థలాలు అంగవైకల్యాన్ని ఇస్తుంటాయి, కొన్ని స్థలాల్లో మనం ఆస్తులన్నీ అమ్మించి పెద్ద ఇల్లు కట్టేస్తుంది, ఆ తర్వాత అన్ని కష్టాలు ఇస్తాయి. అక్కడ నుంచి అమ్ముకొని బయటపడాలంటే పడలేకపోతుంటాం. వీటికి వాస్తు కూడా ఒక కారణం అన్నమాట. ఎందుకంటే పరిసరాల ప్రభావం బాగుండాలి, వాతావరణ ప్రభావం బాగుండాలి, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం బాగుండాలి. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, 8 రకాల స్థలాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంతో చర్చిస్తున్నాం.